ప్రజా కలెక్టర్ పట్టాల చంద్రయ్య ఇప్పుడున్న అదనపు కలెక్టర్లు కావచ్చు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో అనేక మంది కలెక్టర్లు లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకరి భూములను మరొకరి పైకి చేర్చి, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కలెక్టర్ల వ్యవహారం మరింత అధ్వానంగా తయారైంది. కలెక్టర్లు అంటే అందరు కాదు మిత్రులారా, అందరు సంఖ్యలు గుద్దుకోకండి, ఎవరిని అందరిని అంటారు. ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో అలాంటి కలెక్టర్లు మాత్రమే. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న ఈ కలెక్టర్లు అంటే ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉన్నటువంటి ఈ ప్రజా సంక్షేమాలను అద్భుతంగా ప్రజలకు చేర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించాల్సినటువంటి కలెక్టర్లు ఒక దశాబ్దన్నర క్రితం లేదంటే 2 దశాబ్దాల క్రితం కలెక్టర్ అంటే ప్రతి ఒక్కరు చేతులు ఎత్తి దండం పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు కలెక్టర్లు చాలా మంది ఎలా మారారంటే భూదందాలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారుల మాదిరి మారారు మిత్రులారా. కొంతమంది కలెక్టర్లు, అందరు కాదు, అది గుర్తుంచుకోండి. వాళ్ళు చేసే పని ఏంటంటే ఒకరి భూములు మరొకరి పేర్ల పైన పాస్బుక్లు డైరెక్ట్గా ఇవ్వడం. వీళ్ళ పని ఇది. లక్షల కోట్ల రూపాయలు దీనికి డబ్బులు పెట్టి భూముల రేట్లను బట్టి ఎన్ని ఎకరాల భూమి ఉందనే దాన్ని బట్టి ధర నిర్ణయించి ఈ విధంగా అక్రమాలకు పాల్పడడం జరుగుతుంది. కానీ వీళ్ళందరికీ ఒక ఆదర్శప్రాయుడు ఉన్నాడు. కలెక్టర్ అంటే ఎలా ఉండాలనేది చూపించడం జరిగింది. ఆ కలెక్టర్ దశాబ్దాల క్రితమే ఆయన విధిలో అద్భుతమైన పని చేయడం జరిగింది. ఆ కలెక్టర్ను చూసైనా ఇప్పుడు ఉన్నటువంటి అవినీతి అక్రమ కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో సిగ్గు తెచ్చుకోవాలి. కలెక్టర్కున్న విలువ ఏంటో తెలుసుకోవాలి. కలెక్టర్కున్న విలువ ఏంటో తెలుసుకొని మీకు వచ్చే జీతం ఎంత, మీరు అక్రమ మార్గాల్లో సంపాదించకుండా ఈ ప్రజలకు మీ పైన ఉన్న గౌరవాన్ని మరింత పెంపొందించుకోండి. ఈ ప్రజలకు ఈ సమాజానికి చేయాల్సిన విధి ఏంటో ఫస్ట్ మీరు నిర్ణయించుకోండి. మీ భవిష్యత్తు కానీ లేదంటే ఈ ప్రజలు ఈ సమాజం యొక్క భవిష్యత్తు ఏంటని నిర్దేశించేది మీరే. కాబట్టి ఈ సమాజానికి ఒక నిర్దేశకులుగా, ఒక వారధులుగా ఉండాల్సిన బాధ్యత ఈ కలెక్టర్ల పైన ఉంది. కొంచెమైనా సిగ్గు తెచ్చుకొని ఈ కలెక్టర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజా కలెక్టర్ పట్టాల చంద్రయ్య మద్రాస్ ప్రెసిడెన్సీ సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన 3 దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో కీలక అధికారిగా కత్తి చంద్రయ్య ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నాడు. నిబద్ధత కలిగిన కలెక్టర్గా ప్రజల నీరాజనాలు అందుకున్నాడు. నిరుపేదలకు, దళితులకు, గిరిజనులకు విస్తృతంగా భూమిని పంపిణీ చేశాడు. అనేక రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని తీవ్రమైన బెదిరింపులను లెక్క చేయకుండా వేలాది ఎకరాల భూమిని అణగారిన వర్గాల ప్రజలకు పట్టాలుగా పంపిణీ చేశాడు ఈ మహాత్ముడు. ఎవరైనా మిమ్మల్ని చల్వరాతి మందిరాల్లోకి ఆహ్వానిస్తే వెళ్ళండి, కానీ వెళ్లే ముందు మీరు ఉంటున్న పూరి గుడిసెకు నిప్పు పెట్టి మాత్రం వెళ్ళొద్దు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జాతి జనులకు జాగ్రత్త చెప్పాడు. కొమ్మ పట్టు ఉన్నత స్థానానికి చేరుకోవడంతో పాటు మరొకరికి కొమ్మగా మారి చేయితో అందించాలని దళిత విద్యావంతులకు ఆయన పిలుపునిచ్చారు. కానీ ఇది ఇప్పుడు అమలు అయితే లేదు. ఈ విధమైన ఎరుకతో గురుతరమైన బాధ్యతతో సమాజ ప్రగతికి జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి కత్తి చంద్రయ్య. తల్లి, తండ్రి, గురువు, బంధువు, సోదరుడు, యముడు వీరందరి విశిష్ట లక్షణాలను పుణికి పుచ్చుకున్న వారే ఉత్తమ అధికారి అన్న నీతి శాస్త్ర సూత్రానికి నిలువెత్తు నిదర్శనం చంద్రయ్య. కలెక్టర్ బంగళాకే పరిమితం కాకుండా కటిక పేదరికంలో కూనరిల్లుతున్న అణగారిన వర్గాల అభ్యుదయ పథంలో మడమ తిప్పకుండా పయనించిన బహుదూరపు బాటసారి చంద్రయ్య. పరిపాలన అంటే నిరుపేదల పాలనేనని నిరూపించిన అరుదైన కలెక్టర్గా మన్ననలు అందుకున్నాడు. శిఖరాలను అధిరోహించటం గొప్పతనం కాదని, అందుకు కారణమైన పునాదులను పటిష్టపరచాలని తన కార్యాచరణతో రుజువు చేసిన మానవతామూర్తి. పాలన సామర్థ్యంలో, పౌర సేవలో, సంఘ సంస్కరణలో, పాండిత్యంలో, రచన వైభవంలో అన్నింటికి మించి తాడిత పీడిత ప్రజాబంధుగా కత్తి చంద్రయ్య రాణకెక్కాడని ఏబికే ప్రసాద్ కితాబిచ్చారు. ఏబికే ప్రసాద్ అంటే సీనియర్ సంపాదకీయులు. ఇక చంద్రయ్య జీవన పుటలను పరిశీలిస్తే సమున్నత లక్ష్య సాధన విధానం అర్థమవుతుంది. పేదరికం, అంటరానితనం వంటి ముళ్ళ కంచెలను, పెను అవరోధాలను అధిగమించి జ్ఞానైక దృష్టితో జీవితాన్ని గెలిచే స్ఫూర్తి కలుగుతుంది. పాత గుంటూరు జిల్లా ఒంగోలు సమీపంలోని పోతవరం గ్రామంలో పేరయ్య రాగమ్మ దంపతులకు 1924 జూలై 6న కత్తి చంద్రయ్య జన్మించాడు. ఒక కుగ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగి వచ్చిన చంద్రయ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసి మద్రాసు విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ సివిల్ సర్వీసెస్ కు ఎంపికై 3 దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో కీలక అధికారిగా ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నాడు. నిబద్ధత కలిగిన కలెక్టర్గా ప్రజల నీరాజనాలు అందుకున్నాడు.
ప్రజలకు తలలో నాలుకల బడుగు బలహీన వర్గాలకు కొంగు బంగారంగా వెలుగొందాడు. ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఓరియంటల్ స్టడీ రీసెర్చ్ సెంటర్ వంటి సంస్థల్లో క్రియాశీలక సభ్యుడిగా ఆ సంస్థల పురోగతికి చంద్రయ్య విస్తృతంగా కృషి చేశారు. ప్రకాశం, గుంటూరు, ఉమ్మడి హైదరాబాద్ కలెక్టర్గా ఆయా జిల్లాల సర్వతోముఖ వికాసానికి చంద్రయ్య విశేష సేవలు అందించాడు. ప్రకాశం జిల్లా తొలి కలెక్టర్గా ఆయన చారిత్రాత్మకమైన పాత్ర పోషించారు. ఎంతో సూక్ష్మ పరిశీలనతో, ముందు చూపుతో, అంకిత భావంతో జిల్లా అభివృద్ధికి చంద్రయ్య నిరంతరం శ్రమించాడు. ఏ జిల్లాలో కలెక్టర్గా విధులు చేపట్టిన ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేశాడు. వ్యవసాయ కూలీలుగా మాత్రమే మిగిలిపోకుండా దళితులు భూ యజమానులుగా మారాలని చంద్రయ్య భావించాడు. విద్య మన భవిష్యత్తు, భూమి మన వర్తమానము. భవిష్యత్ అని ప్రబోధించిన అంబేద్కర్ దార్శనికతను తన పాలనకు అన్వయించుకుని తదనుగుణమైన ధ్యేయంతో కత్తి చంద్రయ్య ప్రజాసేవలో నిమగ్నమయ్యాడు. నిరుపేదలకు, దళితులకు, గిరిజనులకు విస్తృతంగా భూమిని పంపిణీ చేశాడు. అనేక రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని తీవ్రమైన బెదిరింపులను లెక్క చేయకుండా వేలాది ఎకరాల భూమిని అణగారిన వర్గాల ప్రజలకు పట్టాలుగా పంచిపెట్టాడు. అందుకే ప్రకాశం జిల్లాలో పట్టాల చంద్రయ్యగా ప్రఖ్యాతి చెందాడు. పేద ప్రజలు ప్రేమతో ఇచ్చిన ఈ అరుదైన బిరుదు ఎన్నో పురస్కారాల కంటే ఎంతో విశిష్టమైంది. ఈ బిరుదులో కత్తి చంద్రయ్య పాలనా గరిమ అర్థవంతమవుతుంది. ప్రకాశం, గుంటూరు జిల్లాలో మాల, మాదిగ, యానాది వాడల్లో బహుజన ముస్లిం ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో అనేక కాలనీలు నిర్మించి వందల మందికి చంద్రయ్య గృహ వసతి కల్పించాడు. పాలనాధ్యక్షుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కత్తి చంద్రయ్య గొప్ప పరిశోధకుడు, రచయిత. చాలా మందికి తెలియదు రచయిత అని. 4 శతాబ్దాల మహోన్నత హైదరాబాద్ చరిత్ర, హైదరాబాద్ 400 ఇయర్స్ ఆఫ్ గ్లోరియస్ ఇయర్స్ అనే గ్రంథంలో చంద్రయ్య అపారమైన పరిశోధన పటిమకు తార్కాణం. కుతుబ్ షాహీ, అసఫ్ జాహీల నేతృత్వంలోని హైదరాబాద్ చారిత్రాత్మక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులను ఈ బృహత్ గ్రంథంలో చంద్రయ్య సముచితంగా విశ్లేషించాడు. రాజుల ప్రణయ గాథలు, ప్రజల బాధలతో పాటు నగరంలో వెల్లివిరిసిన మత సామరస్యం, జాతీయ సమైక్యత, మొఘల్ ఇండో సోర్సెనిక్ శిల్ప కళ వైవిధ్యం తదితర అంశాలను ఈ పుస్తకంలో చంద్రయ్య వివరంగా సమీక్షించాడు. హైదరాబాద్లో లౌకిక భావనలకు పాదులు వేసిన సూఫీ ప్రవక్తల ఔన్నత్యం గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు ఇస్లామిక్ క్యాలిగ్రఫీ అని వంటి విశిష్టమైన అంశాలపై కూడా చంద్రయ్య లోతుగా అధ్యయనం చేసి విలువైన రచనలు చేశారు. దళితుల శ్రమ పునాదిపైనే దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా నిలబడి ఉందని ప్రతిపాదిస్తూ చంద్రయ్య రాసిన దళిత ఎకనామిక్స్ అముద్రిత గ్రంథం సామాజిక శాస్త్ర విద్యార్థులకు సరికొత్త అవగాహన కలిగిస్తుంది. భారతీయ సంస్కృతిలో కుల ప్రభావంపై ఆంగ్లంలో చంద్రయ్య రాసిన పరిశోధన పత్రాన్ని ముఖ్య చిన వెంకటేశ్వర్లు తెలుగులో అనువదించారు. మతం, కులం, సంస్కృతుల స్వభావాలను, పరస్పర ప్రభావాన్ని, వాటిని అనుసరించి మానవాళిని ఆవహించిన చీకటి వెలుగులను ఈ పత్రంలో ఆయన వివేచించాడు. భారతదేశంలో కులం గాలిలో కలిసి ఉందని, దాని అంటువ్యాధి లక్షణం హిందూ మతాన్ని దాటి ముస్లిం, క్రైస్తవ మతాలకు కూడా సోకిందన్న హార్వర్డ్ రిస్లే సూత్రీకరణను ఇందులో చంద్రయ్య సవివరంగా వ్యాఖ్యానించారు. పదవి విరమణ తర్వాత ప్రముఖ ఆంగ్ల పత్రికలో చంద్రయ్య ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు. ఈ ప్రజా కలెక్టర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కత్తి కళ్యాణ్ రాసిన నా అన్వేషణలో చంద్రయ్య కత్తి అనే పుస్తకం చదివితే వీరి జీవనయానం కొంతవరకు తెలుసుకోవచ్చు అనేది సుస్పష్టం. అంటే కలెక్టర్ అంటే భూములను ఒకరి పేరు నుంచి ఒకరి పేరుకి మార్చడం కాదురా బాయ్. కలెక్టర్ అంటే ఇలా ఉండాలి. కలెక్టర్ అంటే ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు చెప్పినట్లు వినే బంట్రోత్తులు కాదు. వాళ్ళ కింద బంట్రోత్తులు ఉంటే వాళ్ళకు ఆదేశాలు జారీ చేసి ఈ ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నిజమైన ఇలాంటి చంద్రయ్య లాంటి కలెక్టర్లు ఈ సమాజానికి అవసరం. సమాజంలో కానీ ఏదైనా వ్యవస్థలో కానీ ఒక విభాగానికి సంబంధించిన వారు ఎవరు మంచిగా పనిచేసిన వాళ్ళకి ఖచ్చితమైన గుర్తింపు ఉంటుంది. కలెక్టర్ అంటే ఈ సమాజంలో అత్యద్భుతమైన ప్రథమ శ్రేణి జిల్లాకు సంబంధించిన ప్రథమ శ్రేణి నాయకుడు. కాబట్టి ఆ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో వెలువొందాలంటే, విద్యా, వైద్యం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కలెక్టర్దే ప్రధానమైన పాత్ర. ఒక ఇంటికి తండ్రి ఎలాగో జిల్లా మొత్తానికి కలెక్టరే ఇంటి పెద్ద. ఒక తండ్రి లేదంటే ఒక తల్లి లేదంటే ఒక అన్న ఒక ఇంటికి. కాబట్టి కలెక్టర్
కలెక్టర్ అన్ని చూసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది, అందరినీ ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు బహుజనులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో పాటు అగ్రవర్ణ కులాల్లోని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా కలెక్టర్లు ఇప్పటి నుంచైనా కనీసం చంద్రయ్యను ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులాగా ఒకరి భూములు ఒకరికి మార్చడం, లేదంటే కింది స్థాయి అధికారులు రెవెన్యూ అధికారులు చేసే అవినీతి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయో వారిని ఆదర్శంగా తీసుకొని రెవెన్యూ అధికారులు కింది స్థాయి రెవెన్యూ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో వేల రూపాయలు తీసుకొని అవినీతి అక్రమాలు చేస్తుంటే ఈ కలెక్టర్లు కొంతమంది లక్షల కోట్ల రూపాయలు చేసుకొని పెద్ద స్థాయి ఉద్యోగం కాబట్టి పెద్ద పెద్ద అవినీతి అక్రమాలు చేస్తాం, ఈ సమాజాన్ని దోపిడీ చేస్తామంటే మాత్రం తస్మత్ జాగ్రత్త. అలాంటి కలెక్టర్లపై ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలు ఈ సమాజం ఖచ్చితంగా బుద్ధి చెప్పడం ఖాయం. కాబట్టి కలెక్టర్లకు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించే పని చేయకండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత కష్టపడి చదివించారో, మీ కుటుంబ సభ్యులు ఎంత కష్టపడి చదివించారో, ఉన్నత ఉద్యోగాలు పొందేందుకు మీరెంత కష్టపడ్డారో ఆ స్ఫూర్తిని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా సామాన్య పేద ప్రజలకి అన్యాయం చేయకుండా ఈ సమాజానికి నిర్దేశకులుగా భావితరానికి స్ఫూర్తివంతులుగా కలెక్టర్లు నిలవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. కలెక్టర్ వృత్తికి కొంతమంది చేసినటువంటి అన్యాయం చెడు పేరు అనేది భవిష్యత్తులో తీసుకురాకుండా ఉండి కలెక్టర్ వృత్తిని కలెక్టర్ స్థాయిని తగ్గించకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది స్పష్టం.